బెజవాడలో మరో వెంచర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎంకే డెవలపర్స్ సంస్థ ఏజెంట్ల ద్వారా నిర్మాణాలు, ఫ్లాట్లు అమ్మకం పేరిట అడ్వాన్స్లు వసూలు చేశారు. దాదాపు 6 కోట్ల వరకు మోసం చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖకు చెందిన బాధితులు ఉన్నారు. సంస్థకు చెందిన 3 వ్యక్తులు ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏజెంట్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట పెద్ద ఎత్తున మోసం జరిగినట్టుగా అయితే విజయవాడ పోలీసులకు అయితే ఫిర్యాదు అందడం కూడా జరిగింది. ప్రధానంగా ఆ ఫ్లాట్లను అభివృద్ధి చేసి అమ్ముతామని చెప్పి ఏజెంట్లని 2-3 జిల్లాల్లో పెట్టుకుని విజయవాడ, అదే కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, ఇతర విశాఖ జిల్లాల ఏజెంట్లు పెట్టుకొని డబ్బులు వసూలు చేసి ప్రస్తుతం బోర్డు తిప్పేసిన వ్యవహారం అయితే ప్రస్తుతం విజయవాడలో వెలుగు చూసింది. మనం విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎంకే కన్స్ట్రక్షన్స్ అండ్ అదేవిధంగా డెవలపర్స్ సంస్థ కార్యాలయం దగ్గర ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడికి రావటం, సొమ్ము చెల్లింపులు ఎవరైతే ఏజెంట్ల ద్వారా సొమ్ము అయితే ప్రజల నుంచి కూడా వసూలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్లు అయితే ఎక్కడా జరగలేదు. నేపథ్యంలో 96 లక్షల వరకు ఇవ్వాలని ఇప్పటికే CCCలో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది ఏజెంట్లు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో పోలీసులను కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా ఎవరైతే ఎంకే కన్స్ట్రక్షన్ కి సంబంధించిన నిర్వాహకులు అయితే ఉన్నారో వాళ్ళలో రాజమండ్రికి చెందినటువంటి పట్నాల శ్రీనివాసరావు, అదేవిధంగా చైర్మన్ గా ఉన్నటువంటి ఉప్పు మనోజ్ కుమార్ తో పాటు డైరెక్టర్ గా ఉన్నటువంటి బలగం రవిజ్యోతి, వీళ్ళ 3 ఈ వ్యాపారాన్ని చేసినట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే వనస్థలిపురంలో కూడా తెలంగాణ, హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ కూడా ఉంది. ఇక విజయవాడలో కూడా బ్రాంచ్ పెట్టి కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి స్థలాలను చూపించి వసూలు చేసినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు విచారణలో గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ 3 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో డబ్బులు కట్టినటువంటి కట్టించిన ఏజెంట్లందరూ కూడా బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో వీళ్ళందరూ కూడా పోలీసుల్ని ఆశ్రయించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల రూపాయల వరకు కూడా ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. వెంచర్లని కృష్ణా జిల్లా, గన్నవరం, అదేవిధంగా ముస్తాబాదు, దాంతోపాటుగా గుంటూరు జిల్లా, విశాఖ జిల్లాల్లో కొన్ని స్థలాలను చూపించి వీటినే అమ్మకాలు జరుపుతామని కూడా నిర్వాహకులు చెప్పారని, దాని నేపథ్యంలో మేము బాధితుల నుంచి ఈ ప్రజల నుంచి కూడా డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగిందని ఏజెంట్లు చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే CCCలో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏజెంట్లు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే కార్యాలయం దగ్గరకు వచ్చి వివరాలు కూడా సేకరించారు. అదేవిధంగా నిర్వాహకులకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్రాకింగ్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసు విచారణ కూడా చేపట్టబోతున్నారు. గతంలో ఎఫ్ఐఆర్లు ఏమన్నా ఈ సంస్థకు సంబంధించి నమోదయ్యా, లేకపోతే ఎక్కడైనా పాత కేసులు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఏజెంట్లు ఇచ్చే ఫిర్యాదుని నేపథ్యంగా తీసుకొని పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ అయితే విజయవాడ పోలీసులు చేపట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనబడుతున్నాయి. మహేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.